నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్టీవీ తెలుగు. వరద కష్టాలు, వరదతో పాటుగా బురద కష్టాలు. ప్రతి ఏటా రాములోరి కళ్యాణం అక్కడ కొనసాగుతుంది. ప్రతి ఏటా చేస్తూనే ఉన్నారు. కానీ ప్రతి ఏటా గోదావరి సైతం అక్కడికి వచ్చి ముంచెత్తుతోంది. సో ఇప్పటి వరకు వచ్చిన 1976 నుంచి ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ లెవెల్స్ కానీ మనం చూసినట్లయితే 76, 72 అడుగులు, 76 అడుగుల వరకు వచ్చినట్లుగా మనకు తెలియజేస్తుంది. 1976 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ బురద మాత్రం భద్రాద్రిని పట్టి పీడిస్తోంది. ప్రతి ఏటా జూలై నెల నుంచి ఆగస్టు నెలలో ప్రవేశించేటప్పుడు ఈ యొక్క గోదావరి పోటు పెరుగుతుంది, గోదావరి వరద పెరుగుతుంది. సో తద్వారా లోతట్టు ప్రాంతాలన్నీ నీటమయంగా మారుతున్నాయి. సో అప్పట్లో గతంలో టీడీపీ హయాంలో మరి కరకట్ట కూడా నిర్మించడం జరిగింది. ఆ కరకట్ట వేసిన తర్వాత కొంత రక్షణ ఏర్పడింది. అయితే ఇటీవల కాలంలో గత ప్రభుత్వ హయాంలో గత సీఎం కేసీఆర్ గారు కూడా ఈ యొక్క పరిస్థితిని సమీక్షించి భద్రాద్రి వాసులకు కొన్ని హామీలను గుప్పించడం జరిగింది, కొన్ని వరాలను కూడా ఇవ్వడం జరిగింది. సో భద్రాద్రి పట్టణంలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో అంతమందికి అక్కడ పునరావాసం ఏర్పాటు చేసేలాగా, శాశ్వత ప్రాతిపదికన వాళ్ళందరినీ ఒక దగ్గర ఉంచేలాగా ఏర్పాటు చేస్తామంటూ కూడా అప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది. సో భద్రాద్రి ప్రజలు చాలా చక్కటి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం మారింది. మరి హామీలు మాత్రం కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైన ఆ హామీలను మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి భుజానికి ఎత్తుకుంటుందా? అదేవిధంగా భద్రాద్రి వాసులను ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి 48, 49 ఏళ్ల నుంచి అంతకుముందు నుంచి కూడా పట్టిపీడిస్తున్న బురదను తొలగించేందుకు నేటి ప్రభుత్వం ముందుకొస్తుందా? లేదా ఒకవేళ గత ప్రభుత్వాలు చేసిన హామీలను మేము ఎందుకు నిర్వహించాలి, మేము ఎందుకు నిర్వర్తించాలి అని ఒకవేళ దాని మీద సీతకన్ను వేస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. ప్రతి ఏటా భద్రాద్రి వరద పోటుకు గురవుతోంది. అక్కడ పునరావాస ప్రాంతాలను తరలించడం మళ్ళీ ఇదొక పెద్ద తంతుగా మారింది. సో జూలై రాగానే భద్రాద్రి ప్రజలు గడగడ గజగజ వణికిపోతున్నారు. సో అప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయంటే తాత్కాలికంగా వాళ్ళని శిబిరాల్లోకి చేర్చడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన నిత్యావసరాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ శాశ్వత ప్రాతిపదికన మాకు ఒక పరిష్కారం కావాలి. ఆ ప్రభుత్వాలు ముందుకు మరి ఇప్పుడు వస్తాయా లేదా అన్నది కొంతమంది మనల్ని అడుగుతున్న ప్రశ్న. అదేవిధంగా భద్రాద్రి నుంచి అక్కడ స్థానికులు గ్రామ పంచాయతీ మాజీ సభ్యులుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా సిపిఎం నాయకులుగా ముందుకు వెళుతున్నారు బండారు శరత్ కుమార్ గారు. వీరు మనతో పాటు మాట్లాడేందుకు ఫోన్ లైన్లో కూడా సిద్ధంగా ఉన్నారు. శరత్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. శరత్ గారు చెప్పండి, ప్రతి ఏటా భద్రాద్రి బురద వదలాలని మనం కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ప్రతి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా ఆ బురద సమస్య మాత్రం వరద సమస్యను మాత్రం పూర్తి స్థాయిలో మరి కట్టడి చేయలేకపోతున్నారు. కరకట్టలు కూడా వేసి ఉన్నప్పటికీ అక్కడక్కడ లీకేజీలు అవి అంటూ వార్తా కథనాలు మనం చూస్తున్నాం. అసలు ఉన్న యథార్థ పరిస్థితి ఏంటంటారు? భద్రాద్రి వరద లేదా బురద ఎప్పటికీ వదిలే అవకాశం ఉందంటారు? ప్రభుత్వాలు కూడా మారాయి కదా, మీరేమంటారు? భద్రాచలం ప్రజలకు, భద్రాచలం డివిజన్ ప్రజలకు జూలై, ఆగస్టు నెల వస్తుంటే చాలా భయంగా బతకాల్సిన పరిస్థితి వస్తా ఉందండి. ఎందుకంటే గోదావరి వరద భద్రాచలం డివిజన్ ని అదే విధంగా భద్రాచలం పట్టణాన్ని కూడా ముంచెత్తుతా ఉంది. గతంలో 2000 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గోదావరి కరకట్ట నియమించారు. అయితే ఆ కరకట్ట నిర్మాణం తర్వాత సుమారు 20 సంవత్సరాల పాటు ఆ కట్ట భద్రాచలం పట్టణాన్ని కాపాడుతూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో కట్టకి పగుళ్లు బాగా ఏర్పడ్డాయి. అదే విధంగా కట్ట మీద పెద్ద పెద్ద చెట్లు మొలిచి కట్ట కూడా ఈ రోజు కొంత ప్రాంతం చేరుకుంది. దీంతో ప్రజలు మరింత ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే గోదావరి వరద ఇలాగుంటే బ్యాక్ వాటర్ తో కూడా భద్రాచలం ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మొన్న జూలై నెలలో వచ్చిన వరదల్లో బ్యాక్ వాటర్ తో అశోక్ నగర్ కొత్త కాలనీ మునిగిపోయింది. కాబట్టి భద్రాచలం పట్టణాన్ని గోదావరి బురద నుంచి దూరం చేయాలి అంటే, గోదావరి వరద నుంచి కాపాడాలంటే ఇప్పుడున్నటువంటి గోదావరి కరకట్ట ఎత్తు పెంచాలి, దాని గుండాల వరకు పొడిగించాలి. కట్టని స్ట్రెంథన్ చేయటం ద్వారా ఈ యొక్క మన వరద ముప్పు నుంచి కాపాడవచ్చని చెప్పేది మా అభిప్రాయం అండి. రైట్ శరత్ గారు, మరి గత ప్రభుత్వాల హయాంలో కూడా మన భద్రాద్రికి కొన్ని వరాలను గుప్పించడం జరిగింది కదా, మరి అవి గుర్తున్నాయా? లేదా ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి కాబట్టి హామీలుగానే ఉండబోతున్నాయా? ఏం జరగబోతుందంటారు? 2022లో జూలై నెలలో అప్పుడు 72.5 అడుగులు గోదావరి వచ్చింది. అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భద్రాచలం వచ్చి ఈ గోదావరి కరకట్టలని డెవలప్ చేయడం కోసం, కొత్త కట్టలు పోయటం కోసం 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నానని ప్రకటించారు.
అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరం గోదావరి వరదల వల్ల మునిగే సుభాష్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ, అశోక్ నగర్ కొత్త కాలనీకి సంబంధించినటువంటి 2,000 మందికి ఆ, మన బీపీఎల్ క్రాస్ రోడ్డు వద్ద కానీ, భద్రాచలం టీవీ స్టేషన్ లో కానీ వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఇళ్లు కట్టిస్తామని చెప్పి అప్పుడు ప్రకటనలు చేశారు. అధికారులు కూడా అప్పుడేదో హడావుడి చేశారు. మళ్ళా 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళా అటువంటిది ఏమీ లేదు. అదంతా కూడా కాగితాలకే పరిమితమైందండి. రైట్. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన మరి ఒకవేళ ప్రభుత్వ యంత్రాంగానికి మీరు విన్నవించేది ఏమైనా ఉందా, వినతి చేసేది ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. భద్రాచలం పట్టణాన్ని కాపాడాలంటే కరకట్టని స్ట్రెంథెన్ చేయాలండి. అదే విధంగా భద్రాచలం కట్ట మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకుంటా ఉంది. దీని విషయంలో ఇరిగేషన్ అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారు. ఇప్పుడు ఉన్నటువంటి కోనవరం రోడ్ లో ఉన్నటువంటి కరకట్టని ఇప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో ఒక 39 లక్షల రూపాయలతో మొన్న కరకట్ట పోశారు. ఆ కరకట్ట వల్ల భద్రాచలంలోకి కోనవరం రోడ్లోంచి నీళ్లు రాకుండా ఆగి కొంతవరకు ఉపయోగపడిందండి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే గుండా వరకు ఈ కరకట్టని పొడిగించినట్లయితే ఖచ్చితంగా గోదావరి వరద నుంచి భద్రాచలాన్ని కాపాడటానికి అవకాశం ఉంటుందండి. అంటే ఒకవేళ ఇప్పుడు ప్రతి ఏటా మీకు వరదలు వస్తున్నాయి కాబట్టి, మరి భద్రాద్రిని ముంచెత్తుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం 60 అడుగులు 58 అడుగులకు చేరుకుంటున్న పరిస్థితి. మొదటి, రెండవ, మూడవ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న అధికారులు. సో మొత్తానికి ఈ యొక్క పరిస్థితి రాకుండా ఉండాలంటే మరి స్థిరమైన ఒక హామీ ఏమైనా రావాల్సి ఉందా, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏమన్నా మీ భద్రాద్రి పట్టణాన్ని ఒకసారి పరిశీలిస్తే బాగుంటుందంటారు? అంటే సీజన్లోనే, అంటే ఈ యొక్క వరద కాలంలోనే, ఒకవేళ వరదలు వచ్చే కాలంలోనే వస్తే బాగుంటుందంటారా? మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా వామపక్ష నాయకులుగా? ఖచ్చితంగా ఉందండి. ఇటీవల పోయిన నెలలో వచ్చిన వరదల్లో జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి భద్రాచలం పట్టణంలోకి ఒక్క అడుగు కూడా, ఒక్క చుక్క కూడా నీళ్లు రానుందని చెప్పి హామీ ఇచ్చి వెళ్లారు. ఇటీవల కాలంలో కూడా కరకట్టని పెంచడం కోసం ఇంకా కొన్ని నిధులు కేటాయిస్తామని కూడా చెప్తున్నట్లుగా వార్తలు వస్తా ఉన్నాయి. అది కనుక ఖచ్చితంగా కరకట్టని స్ట్రెంథెన్ చేయాలని చెప్పి, అదేవిధంగా కరకట్టని ఎత్తు పెంచడం ద్వారా ఈ భద్రాచలాన్ని కాపాడాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీగా, అదేవిధంగా భద్రాచలం ప్రజల తరఫున మేము కోరుతా ఉన్నామండి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయితే అసలు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించలేనటువంటి పరిస్థితి ఉందండి. రైట్ అండి. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మరి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి మరి మీరేమైనా వినతి చేశారా? ఆయనకు స్పందన ఎలా ఉంది ఇదే సమస్య మీద? ప్రత్యేకించి అయితే కలవలేదండి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ భద్రాచలాన్ని కాపాడటం కోసం, అదేవిధంగా కరకట్టని పొడిగించడం కోసం, కరకట్ట నుంచి భద్రాచలానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో రక్షించడం కోసం ఖచ్చితంగా జిల్లా మంత్రులని, అదేవిధంగా మన ఉన్నటువంటి మంత్రులు కలవడం జరుగుతుందండి. రైట్ అండి శరత్ గారు. ఓకే సార్. రైట్. మొత్తంగా చూడటం జరిగింది. ఇప్పుడు శరత్ కుమార్ గారు వీరు అక్కడ సిపిఎం నాయకులుగా ఉన్నారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ మెంబర్గా కూడా పనిచేస్తున్నారు. అక్కడ ఆకలింపు చేసుకున్నారు ఏవే సమస్యలు అక్కడ ఎక్కువగా ఉంటాయి అన్న సమస్యను ఒకసారి మనం తీసుకున్నట్లయితే, సో ప్రతి ఏటా అక్కడ వరదలు వస్తున్నాయి కాబట్టి బురదతోటి వాళ్ళు కష్టపడుతున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి గతంలో కూడా సీఎం చెప్పినట్టు, ఇప్పుడు మీరు అంటే మనతో మాట్లాడిన శరత్ గారు చెప్పినట్లు కూడా గతంలో కూడా సీఎం గారు అక్కడికి వచ్చి నేను కుర్చీ వేసుకొని అక్కడంతా ఎత్తైన ప్రదేశాలకు పంపిస్తాను, ఆ ఎత్తైన ప్రదేశాన్ని మీరంతా అధికారులు అక్కడ సెలెక్ట్ చేయండి, అక్కడికి వీళ్ళంతా పూర్తి స్థాయిలో అక్కడ పంపించేందుకు మా ప్రభుత్వం పనిచేస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం పడిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి కొత్త ప్రభుత్వం అయినా ఒకవేళ కనికరించి కాంగ్రెస్ హయాంలోనే ఒకవేళ ఈ సమస్యను ఏమైనా మరి పూర్తి స్థాయిలో తీసుకెళ్లే అవకాశం ఉందా, లేదా ప్రతి ఏటా బురద కష్టాలు మరి సీతకన్ను, అదేవిధంగా భద్రాద్రి పట్టణం మీద సీతకన్ను వేశారా గతం నుంచి కూడా పాలకులు అన్నది సో స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈ సమస్య మీద స్పందించుతారా? అదేవిధంగా మరి కేవలం తాత్కాలిక శిబిరాలు లేకపోతే తాత్కాలిక నిత్యావసరాలు అందిస్తూ ఈ సమస్యను ఇంకా పొడిగించే అవకాశం ఉందా? ఒకసారి వేచి చూద్దాం. చివరిగా భద్రాచల పట్టణంలో మరి 76 అడుగులు లేదా 78 అడుగులు దగ్గరికి వస్తే మొత్తానికి పట్టణం కూడా అల్లకల్లమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఉన్న అక్కడ ఏవైతే అక్కడెక్కడైతే మనకి కరకట్ట ఉందో కరకట్ట దగ్గర ఉండే లీక్స్ కూడా సో డ్యామేజ్ అవ్వడం, ఊరికి లీకులు అవ్వడం, సో లాక్స్ మొత్తం అంతా ఇదవ్వడం కూడా జామ్ అవుతుందని చెప్పేసి జరుగుతుంది. మొత్తానికి తుమ్మల కానీ లేదా పొంగులేటి కానీ అక్కడ మరి ఒకసారి పరిస్థితిని కూడా సమీక్షించినట్లుంది. అదే మాదిరిగా ఆ యొక్క సందర్శనగానే కాకుండా మరి సీఎం గారికి చెప్పి అక్కడ స్థానిక సమస్యను ఒకవేళ పరిష్కారం చేసే దిశలో ముందుకు వెళితే బాగుంటుందంటూ కూడా మరి పట్టణవాసులు కోరుతున్నారు. ఏం జరగనుందో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ SN TV తెలుగు.